వెల్కమ్ టు కవిత లైఫ్ స్టైల్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉంటే కారపూస అయితే ప్రిపేర్ చేసేసుకుందాము. ఇందుకు కావాల్సిన పదార్థాలన్నీ చూసేద్దామా? ఇంకా ఆలస్యం ఎందుకండి, వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. 1 కప్పు శనగపిండి అయితే తీసేసుకున్నాను. ఒక ఫుల్ కప్పు వరకు అయితే తీసేసుకోవాలి. తర్వాత ఇదే కప్పు కొలతతో బియ్యం పిండి తీసేసుకున్నాను. మీకు పక్కా కొలతలతో అయితే చూపిస్తున్నాను. ఖచ్చితంగా ఇలా చేసి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చాయో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఇవి పిండి ముందుగానే జల్లించి పక్కన పెట్టేసుకున్నాను. ఈ రెండు కలిపేసుకున్నామండి. తర్వాత తగినంత ఉప్పు వేసేసుకోవాలి. అలాగే తగినంత కారం వేసేసుకోవాలి. ఈ రెండు వేసిన తర్వాత బాగా పిండి అయితే కలిపేసుకోవాలి. మీకు ఇందులోకి నేను ఎటువంటి వాము కానీ నువ్వులు కానీ యాడ్ చేయట్లేదు. ఎందుకంటే చక్రాల గిద్దకి కారపూస ప్లేట్లు కదా, మనకి హోల్స్కి అడ్డం పడతాయి. అందుకని నేనైతే వామ్ అయితే యాడ్ చేయట్లేదు. అలాగే నువ్వులు కూడా యాడ్ చేయట్లేదు. ఇందుకు కలుపుకోవడానికి వేడి నీళ్ళు అయితే తీసేసుకున్నాను. ఇలా వేడి వాటర్ వేయడం వల్ల చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇలా వేసి ఒకసారి అయితే కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక 10 నిమిషాలు చల్లారిన తర్వాత బాగా కలిపేసుకోవాలండి. అన్నీ మనకి ఇందులోకి బాగా కలిసిపోవాలి. ఇంకా తర్వాత ఇలా చూసారా, ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇదిగోండి, కలిపేసుకున్న తర్వాత చూసారా, ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడైతే మనము కారపూసకు సంబంధించిన ప్లేట్ అయితే తీసేసుకున్నాను. చూసారా ఎంత చిన్నగా ఉన్నాయి హోల్స్. ఇప్పుడు చక్రాల గిద్దకు ఆయిల్ అయితే రాసుకోవాలి. ఆయిల్ రాసుకోవడం వల్ల మన కారపూస సాఫ్ట్గా అయితే కిందకి దిగిపోతుంది మనం నొక్కినప్పుడు. తర్వాత ఇందుకు తగినంత పిండి తీసేసుకొని ఇందులోకి పెట్టేసుకోవడమే అండి. తగినంత పిండి అయితే పెట్టేసుకొని మనము కారపూస ఒత్తేసుకోవడమే. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి. చాలా సులువుగా అయిపోతుంది. ఒక 10 నిమిషాలు ప్రాసెస్ అంతా పూర్తయిపోతుంది. అందులో ఇవి చాలా తొందరగా కాలిపోతాయి. తర్వాత ఇలా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనమైతే కారపూస ఒత్తేసుకోవడమే. ఆయిల్ బాగా హీట్ ఎక్కాలండి. హైలో పెట్టేసుకోవాలి మంట కూడా. చూసారా, బబుల్స్ అన్నీ ఆగిపోయిన తర్వాత ఇంకొకసారి తిరిగి తిప్పేసుకుందాము. తిరిగి తిప్పిన తర్వాత ఇంకా తీసేసుకోవడమే. చాలా అంటే చాలా బాగా వస్తుందండి. ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి. ఇంకా సంక్రాంతి పండుగ వచ్చేస్తుంది కదా, పిల్లలు కూడా ఇంటి దగ్గరే ఉంటారు. ఇలా చేసి పెట్టండి, కమ్మగా తింటారు. అందులో నేను మొన్న వీడియోలో బెల్లం పప్పుల కజ్జికాయలు చూపించాను. అలాగే పప్పు చెక్కలు కూడా చూపించానండి. మీకు ఏది సులువు అనిపిస్తే అది చేసేసుకోండి. అలాగే పిల్లలకు కూడా పెట్టండి, ఈ సంక్రాంతి స్పెషల్ పిండి వంటలుగా. తర్వాత ఇంకా మిగతాది కూడా ఇలాగే ప్రాసెస్ అండి. ఇంకా అన్నీ ఇలా నొక్కేసుకోవడమే. చూసారా ఎంత బాగా వేగిపోతున్నాయో. ఇంకా బబుల్స్ అన్నీ ఆగిపోయాయి కదా, ఇంకొకసారి తిరగదిప్పేసుకోవడమే. చాలా సులువైన పద్ధతి అండి. ఈ కారపూస చేసుకోవడం చాలా ఈజీ. తర్వాత ఇంకా తీసేసుకోవడమే అండి. సూపర్గా అంటే సూపర్గా వచ్చేసాయి. ఇదిగోండి ఎంత ఈజీ అయిపోతుందండి. గన్ మోడల్ చక్రాల గిద్ద దగ్గర దగ్గర 13 సంవత్సరాలు అవుతుందండి నేను వాడబట్టి. సూపర్గా అయితే పనిచేస్తుంది. చాలా రోజులు మన్నికైతే వచ్చింది. నాకైతే ఎటువంటి రిపేర్ అయితే రాలేదు. చూసారండి ఎంత వచ్చిందో కారపూస. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్ని. ఇదిగోండి కారపూస ఇలా అంటేనే ఎంత సాఫ్ట్గా వచ్చేస్తుందో చూసారా. చాలా టేస్టీగా ఉంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలాంటి వీడియో కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.